ఆయన మాజీ మావోయిస్టు అగ్రనేత 4 దశాబ్దాల క్రితం అడవి బాట పట్టిన ఆయన కొద్ది రోజుల క్రితమే జనజీవన స్రవంతిలో కలిశారు. 62 ఏళ్ల వయసులో లొంగిపోయినప్పటికీ ఆయనకు చదువుకోవాలనే కోరిక పుట్టింది. డిగ్రీలో ప్రవేశం పొందేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగు సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు. దాంతో తెలుగు పాస్ అయితే కానీ ఆయన డిగ్రీలో చేరలేరు. ఈ నేపథ్యంలో తనకు తెలుగు పరీక్ష రాసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఇంటర్ బోర్డును ఆశ్రయించారు. మరోవైపు తెలుగు పుస్తకంతో కుస్తీ పట్టారు ఆ మాజీ మావోయిస్ట్. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ 1983లో కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ చదివారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మంచి మార్కులతో పాస్ అయ్యారు. కానీ తెలుగు సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు. ఇక ఆ తర్వాత తెలుగు పరీక్ష రాయకుండానే అడవి బాట పట్టారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసిన దేవ్జీకి చదువును కొనసాగించాలనే ఆలోచన వచ్చింది. దాంతో డిగ్రీలో చేరేందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారులను సంప్రదించగా ఇంటర్ లేదా ఐటీఐ లేదా డిప్లొమా తప్పనిసరిగా పాస్ అయి ఉండాలని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులను దేవ్జీ సంప్రదించారు. తాను ఇంటర్లో తెలుగు సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను, మళ్లీ రాసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. దేవ్జీ ప్రతిపాదనపై ఇంటర్ బోర్డు అధికారులు అనుమతించారు. మే 4 వరకు 3000 ఆలస్య రుసుముతో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. ఇక ఇవాళ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దీంతో ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగు పరీక్షకు దేవ్జీ హాజరు కానున్నారు.